బుగ్గలైతుంది. ఏం కాదు ఆరాధన, ఊరుకో, కంగారు పడుకో. మిస్టర్ విశాల్. ఎస్ డాక్టర్. మా మావయ్య గారికి ఎలా ఉంది? హీఈస్ క్రానిక్ హార్ట్ పేషెంట్. ఈ సంగతి మీకు తెలుసా? తెలుసు డాక్టర్. తెలిసి ట్రీట్మెంట్ ఎందుకు డిలే చేశారు? డాక్టర్, ఇప్పుడు మా నాయన ఎట్లున్నాడు? హార్ట్ మజిల్ చేయాల్సిన విధంగా బ్లడ్ పంప్ చేయలేకపోతుంది. ఊపిరి అందడం చాలా కష్టంగా ఉంది. డాక్టర్, నేను కూడా మా నాయన పక్కకుంటా. నన్ను లోపలికి రానివ్వండి డాక్టర్, మీకు దండం పెడతా. సారీ అమ్మా, కుదరదు. మిస్టర్ విశాల్, అర్జెంటుగా పేషెంట్కి యాంజియోబ్లాస్ట్ చేసి స్టెంట్ వేయాలి. అంటే అంటే మా నాయన గుండె కోస్తారా? తప్పదమ్మా. పేషెంట్ని బ్రతికించాలంటే స్టెంట్ వేయక తప్పదు. డాక్టర్, వెంటనే ప్రాసెస్ స్టార్ట్ చేయండి. నెసెసరీ ఫార్మాలిటీస్ అని నేను కంప్లీట్ చేస్తాను. ఓకే విశాల్. డాక్టర్, మీ కాళ్ళు పట్టుకుంటా. మా నాయనకి ఏం కాకుండా చూడండి. మా నాయన్ని బతికించండి. కావాలంటే నా గుండె తీసుకుని మా నాయనకి పెట్టండి. నాకేమైనా పర్వాలేదు, మా నాయన బతకాలే. మా నాయనకి ఏదైనా అయితే నేను బతకను. ఆరాధన, ధైర్యంగా ఉండు, ఏం కాదులే. మా ప్రయత్నం మేము చేస్తామమ్మా. ధైర్యంగా ఉండు, అంత మంచి జరుగుతుంది. మా నాయనకి గుండె సమస్య ఉందని నీకు ముందే తెలుసా? కొన్నేళ్ల క్రితం నాకు గుండెపోటు వచ్చుండే. ఆ నిజం నా బిడ్డ తన దాచిన. మా నాయన అంటే నాకు చెప్పలేదు, నిజం దాచిండు. నువ్వైనా నాకు చెప్పొచ్చు కదా. నా జాగ్రత్త నేను పడుండేదాన్ని కదా. దగ్గరుండి మందులేస్తుండే, గప్పుడే ఆపరేషన్ చేయిస్తుండే. అంటే నారప్ప ఎలాగో మన ఇంటికి వస్తాడు కదా, దగ్గరుండి డాక్టర్ చూపిద్దాం అనుకున్నాను. ఇంతలోనే కండిషన్ ఇలా సీరియస్ అవుతుంది అనుకోలేదా. సారీ ఆరాధన. నాయనా, ఆరాధన కూర్చో, నేను వెళ్ళి కౌంటర్లో క్యాష్ కట్టేసి వస్తాను. ఈ కాసేపట్లో ఆరాధన ఎక్కడికి వెళ్ళి ఉంటుంది? ఒకటేసారి ఎక్కువ సంతోషాన్ని ఇస్తే కళ్ళు నెత్తికెక్కి మనిషి నిన్ను మరిసిపోతాడని నీ భయం, అంతే కదా? నువ్వే
గొప్పొడివని గుర్తు చేయనీకే కదా గిట్లా కష్టాలనిస్తావు, కన్నీళ్ళనిస్తావు, ఏడిపిస్తావు. లోపట డాక్టర్లు కోస్తుంది మా నాయన గుండెని కాదు, నా గుండెని. మా నాయన గుండె ఆగిపోతే కీడ నా గుండె కూడా ఆగిపోతుంది. నేను పక్కకున్నప్పుడు మా నాయన్ని కాటేయనీకి వచ్చిన పాముని కూడా గుప్పెట్లో పట్టుకుని మా నాయన ప్రాణాలు కాపాడుకున్నా. కానీ ఇప్పుడు నువ్వు దొంగ దెబ్బ తీసినావు దేవుడా. మా నాయన్ని నా నుండి దూరం చేసి నేను పక్కకి లేకుండా చూసి మా నాయన ప్రాణాలు గుంజుకుపోనీకి చూస్తున్నావు. ఇది తప్పు స్వామి, అన్యాయం స్వామి. ఆరాధన, ఏడవకు, రా వెళ్దాం. నేను రాను దేవుడయ్యా. ఈ దేవునితోని ఏదో ఒకటి తేల్చుకున్నాకే ఈడ నుంచి నేను కదులుతా. నేనేమైనా మణులు అడిగానా, మాణిక్యాలు అడిగానా? మా నాయన ప్రాణాలు తీసుకుపోవద్దని అడిగినా గంతే. నమ్ముకున్న మనిషికి ఇంత చిన్న వరం కూడా ఇయ్యడా? హలో, ఓకే ఓకే సార్, ఇప్పుడే వస్తున్నాను. ఆరాధన, స్టంట్ వేయడం పూర్తయిందట, డాక్టర్ గారు పిలుస్తున్నారు, వెళ్దాం పదా. మా నాయనకి ఎట్లుందంట? ఏం చెప్పలేదు, అర్జెంటుగా రమ్మన్నారు, పదా. కంగ్రాట్స్ విశాల్, స్టెంట్ సక్సెస్. మీ నాన్నగారు అవుట్ ఆఫ్ డేంజర్ అమ్మా. థ్యాంక్ గాడ్. ఆనందంతోని మాటలు వస్తలేదు డాక్టర్ గారు. థ్యాంక్ యూ డాక్టర్, థ్యాంక్ యూ సో మచ్. మా డ్యూటీ మేం చేశాం విశాల్, థ్యాంక్స్ చెప్పుకోవాల్సింది ఆ దేవుడికి. బయో అబ్జర్వబుల్ స్టంట్ వేశాం. కొద్ది గంటల్లో మీ మామగారు నార్మల్ అయిపోతారు, ఇంటికి తీసుకువెళ్ళిపోవచ్చు. కాసేపు అయ్యాక లోపలికి వెళ్ళి పేషెంట్ని చూడొచ్చు. థ్యాంక్ యూ డాక్టర్. పద. నేను బతికినందుకు నువ్వు సంతోషపడుతున్నావు, సావనందుకు నేను బాధపడుతున్నా బిడ్డ.
నేను బతికి సాధించేది ఏమీ లేదు, నీకు దూరం అవుడు తప్ప. ఎంత కంగారు పెట్టినవో తెలుసా నాయనా? నారప్ప, నీకిలా అయినందుకు దేవుణ్ణి కూడా దులిపేసింది. చూసినవా నాయనా, నీకు 2 దినాలు దూరమైనందుకు ఎట్లయిందో? ఇయాల్టి సంధి నువ్వెప్పుడు నాతోనే ఉండాలి. నువ్వు దూరం అవుదామనుకున్నా నేను ఉండనీయా. ఆ అదృష్టం మనకు రాసిపెట్టి లేదు బిడ్డ. మనం ఎవరికి వారు బతకాల్సిందే. మీ అమ్మాయి నిన్ను చూడాలని గొడవ పడితే ఇద్దరం కలిసి బాన్స్వాడ వచ్చాం. వచ్చేసరికి మీరు స్పృహ లేకుండా పడున్నారు. డైరెక్ట్గా హైదరాబాద్లో హాస్పిటల్ కూడా తీసుకొచ్చాం. నీకింతకు ముందే గుండెపోటు వచ్చిన సంగతి నా దగ్గర ఎందుకు దాచినావు నాయనా? నువ్వు బాధపడతావని చెప్పలేదు బిడ్డ. దాసిపెట్టి బాధ పెట్టినావు నాయనా. కష్టమైన సుఖమైన ఏదైనా నువ్వు దాయనికి వీల్లేదు. తెలిసిందా? తెలిసిందమ్మా. మనం ఏం చెయ్యాలో, ఎలా బతకాలనో మన చేతిలో లేదని తెలిసింది. బంధాలే శాశ్వతం అనుకున్నా, కానీ బాధ్యతే శాశ్వతమని తెలిసింది. మాట్లాడవేంది? ఇప్పుడు కూడా నా నుండి ఏదైనా నిజం దాస్తున్నావా? నాకు డౌట్ కొడుతుంది. ఆరాధన, ఇంటికెళ్ళాక అన్ని తీరిగ్గా మాట్లాడుకోవచ్చు. ఇప్పుడు ఇబ్బంది పెట్టకు. అంత గందరగోళంగా ఉంది. మనం ఏం చేయాలో ఏం చేయకూడదో ఏమీ అర్థం కావట్లేదు. ఎందుకలా అనుకుంటున్నావు? నారప్పని తీసుకురావడానికి బాన్స్వాడ వెళ్లిన వాళ్ళు ఇంతవరకు తిరిగి రాలేదు. ఏం జరుగుతుందో తెలీదు. అరే, ఇంతకు ముందు వరకు వదినని రెచ్చగొడితే రెచ్చిపోయేది. ఇప్పుడు ఎంత ఎంత రెచ్చగొట్టినా మన కంఠశోషే తప్ప ఆవిళ్ళో చలనం ఉండడం లేదు. ఎందుకిలా మారిపోయిందో, ఎవరు మార్చేశారో తెలియడం లేదు. నారప్ప రాడు రాడు అంటుంది కదా మీ వదిన. రాడనంటోంది కానీ ఎందుకు రాడో కారణం చెప్పట్లేదుగా. ఎలా నమ్ముతాం? అంటే కారణం దాచిపెడుతుందా మీ వదిన? అంతేగా మరి. ఒక్కటి మాత్రం నిజమే, వదిన ఇంతకు ముందులా నాతో మనసు విప్పి మాట్లాడడం లేదు. ఇంతకు ముందు కష్టమైనా సుఖమైనా ముందు నాతో చెప్పుకునేది. ఇప్పుడు గుంభనంగా ఉంటుంది. ఇప్పుడు ఆవిడ కష్టసుఖాలతో మనకేం సంబంధం అక్క? మన టార్గెట్ దీపని ఇంటి కోడల్ని చేయడం, అందుకు అడ్డంగా ఉన్న ఆరాధన్ని అంతం చేయడం. మన పని మనం చేసుకుందాం. ఈ రోజు కాకపోతే రేపైనా మన లక్ష్యం నెరవేరుతుంది. ఒంటరిగా ఉన్న ఆరాధన్ని అడ్డు తొలగించుకోవడానికే అష్టకష్టాలు పడుతున్నాం. ఇప్పుడు నారప్ప కూడా ఇక్కడ తిష్టవేస్తే ఆరాధనకి సెక్యూరిటీ గార్డ్లా తయారవుతాడే. మన ప్రతి అడుక్కి అడ్డం వస్తాడే వాడు. రాని అక్క, చూద్దాం. వచ్చాక ఇంకేం చూస్తావే? రాకుండా చూడాలి గాని. అక్క, మన చేతిలో లేని దాని గురించి మనం టెన్షన్ పడి లాభమే ఉంది చెప్పు? నాకు తెలిసి నారప్ప రావడం మీ వదినకు కూడా ఇష్టం లేదు. అతన్ని ఆపడానికి ఆవిడే ట్రై చేస్తుంది. కుదరని పక్షంలో ఏం చేయాలో ఆలోచిద్దాం, సరేనా? కొంపతీసిప్పుడు నారప్పని తీసుకురావడానికి వెళ్లారా ఏంటి? ఒక్కతే ఉన్నప్పుడే ఆవిడ గారు చక్రం తిప్పుతున్నారిక్కడ. ఇక వాళ్ళ నాన్న కూడా వస్తే ఈ ఇంటిని అల్లుణ్ణి గుప్పెట్లోకి తీసుకుంటారు. బాన్స్వాడ వెళ్ళిన వాళ్ళు ఇంకా రాలేదేంటి?
రానని వాళ్ళ నాన్న ముండికేస్తే బతిమాలతో ఆరాధన అక్కడే ఉండిపోయిందా? ఎట్టి పరిస్థితుల్లోనూ నారప్ప రాడు. ఏంటి నారప్ప కారులోనే కూర్చున్నా? ఓ, దిగడానికి ఓపిక లేదా? లేదు బాబు, అసలు లోపలికి రావాలని లేదు. నాయనా, నేను చెయ్యి పట్టుకుంటా, నువ్వు ఆరాంగా దిగుదు గాని. బిడ్డాను నా చెయ్యి పట్టుకుంటే దేవుడయ్యే చెయ్యి ఇడిచిపెట్టాల్సిన పరిస్థితి వస్తుందమ్మా. దిగునారప్ప, ఏంటి ఆలోచిస్తున్నావు? బాబు, నేనిప్పుడు దిగేదిలే. నేను మా ఊరెళ్ళిపోతా. డ్రైవర్కి నన్ను బస్ స్టాప్ కాడ ఇడిచిపెట్టమని చెప్పు. నాయనా, ఏమైంది నీకు? ఎందుకు అట్లా అంటున్నావు? అరే, అది కాదు బిడ్డ. ఈ పట్నం గాలి నాకు పడదు. గిడ నేను ఉండలేను. మన ఊరు పోయి నా ఆరోగ్యం చక్కబడినాక మళ్ళీ వస్తా. సరే, నీ ఇష్టం. అలా అయితే మేము కూడా నీతోనే వస్తాం. అరే బాబు, నా కోసం మీరు పనులు మానుకోండి వచ్చింది. గట్లొద్దు. గట్లయితే కారు దిగు మళ్ళా. అరే, అది కాదు బిడ్డ. దిగుతావా లేదా? బిడ్డ, సరే ఉండు, దిగుతా. మీరు వదండి. ఆరాధన, ఒకసారి లేవు. అమ్మయ్యా, మాటిచ్చినట్టే నేను కోరుకున్నట్టే నారప్ప రాలేదు. అమ్మా, మేం బాన్సువాడ వెళ్లేసరికి నారప్ప హార్ట్అటాక్తో ఇంట్లో పడిపోయి ఉన్నాడు. హాస్పిటల్కి తీసుకెళ్లి స్టంట్ ఇచ్చి తీసుకొచ్చాం. అయ్యయ్యో, ఎందుకలా జరిగింది నారప్ప? నేను లేను కదమ్మా, దిగులు పెట్టుకున్నాడు. ఇప్పుడెలా ఉంది నారప్ప? రెండు రోజులకే చూడు ఎలా నీరసపడ్డాడు. నేను లేకపోతే ఏం తినడమ్మా. చెప్తున్నా కదా, నిద్ర కూడా పోడు. అలాంటప్పుడు ఆ రోజే మనతోనే వచ్చేయాల్సింది. ఏం నారప్ప? ఇప్పుడు కూడా మా ఊరెళ్ళిపోతాను, పట్నం గాలి నాకు పడదంటూ కారు దిక్కుండా శానా ఇబ్బంది పెట్టిండమ్మా.
మొహమాటం అనుకుంటా అమ్మా. అంతేలే, ఆడపిల్ల ఇంట్లో ఉండాలంటే ఎవరికైనా అలానే ఉంటుంది. నారప్ప, ఎలాంటి మొహమాటం పెట్టుకోకు. ఇది నీ ఇల్లే అనుకో. నువ్వొచ్చావు, నాకు చాలా సంతోషం. చూసావా నారప్ప, నువ్వు వచ్చినందుకు అమ్మ ఎంత సంతోషంగా ఉందో. అమ్మకే కాదు, నాకు కూడా చెప్పలేనంత సంతోషంగా ఉంది. వసుదైక కుటుంబం, అందరూ ఎంచక్కా ఒకే ఇంట్లో ఉన్నాం. ఎంత ముచ్చటగా ఉందో. అవు దేవుడయ్యా, నూటికో కోటికో ఎవరికో గిసంట అదృష్టం దొరుకుతుంది. ఉమ్, బాగా చెప్పావు. ఇలాంటి రోజంటూ ఒకటొస్తే నేను ప్రశాంతంగా తీర్థయాత్రలకి వెళ్లాలనుకున్నాను. అదేంటమ్మా, అందరూ ఒక దగ్గర ఉన్నప్పుడు హ్యాపీగా ఎంజాయ్ చేయాలి, కానీ తీర్థయాత్రలకు వెళ్ళడం ఏంటి? నేను ఒప్పుకోను. నేను కూడా ఒప్పుకోనమ్మా. ఎవరు ఒప్పుకున్నా ఒప్పుకోకపోయినా నేనన్న మాట తప్పను, అనుకున్న మాట తప్పను.